సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయము 26 వచనం. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ప్రియ కుమార్తె, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆనాటి ప్రవక్త అయిన మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్న కొన్ని భరోసకమైన మాటలే ద్వితీయోపదేశ కాండము. అనేకమైన ఆజ్ఞలు, సూచనలు, అటువిధంగానే ఆయన యొక్క వాగ్దానాలు. అందులో ఒక వాగ్దానం అంట, ఆయన నీతో కూడా వచ్చును, ఆయన నీకు సహాయం చేయను, ఆయన సహాయం చేయడం కంట మేఘవాహనుడే వచ్చును. నిజమే, మన ప్రభు చాలా గొప్పవాడు. ఆయన చాలా మేలు చేయగల దేవుడు. తన ప్రజలు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయన సహాయం కోరుకుంటారో, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. నిజమే ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీకు అనిపించవచ్చు నా వల్ల ఏం జరుగుతుందని. కానీ ప్రభు సహాయం చేయగల సమర్థుడు. ఆయన తన పక్షమున, మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఈ లోకములో అందరూ విడిచి వెళ్ళొచ్చు, కానీ ఆయన మనకు సహాయం చేసే దేవుడు. తన హస్తాల్లో మనల్ని భద్రపరిచే దేవుడు. దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువైన యేసు యందు నమ్మకంచు ఆయన్ని పట్ల గొప్ప కార్యం చేయాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడైతే దేని వైపు తిరిగి ఉన్నారో, ఆయన నడుచుకున్నారో, ఆయన ఎల్లప్పుడూ వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఎప్పుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి గొప్ప కార్యాలు చేస్తూ ఆస్వాదించాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన పట్ల ఆ కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ వందనాలు. నీ బిడ్డలని వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షమలతో నింపండి. నీ దీవులు దయచేయండి. ఇక ప్రతి వారికి ఉన్న కొద్దులు తొలగించమంట దేవా, నీ వందనాలు. దేవా, నీ యొక్క ఆశీర్వాదం నింపి బలపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ వందనాలు. నీ హస్తాల్లో భద్రపరచండి. కృపాక్షమలతో నింపి బలపరచండి. మరి ముఖ్యంగా ప్రభా, అయినా వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశాలు కలుగున్నారో వాటినైనా నెరవేర్చమంటున్నాను దేవా, నీ వందనాలు. నీ మేలుతో నింపి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు. ప్రభువైన యేసు నీ కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు రక్షించడం కొరకు. ఆయన మీద నమ్మకం ఉంచండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.